పరమాత్మ అవ్యయుడు. ఈ అవ్యయుడు అనగానే పరమాత్మ గురించి మీకు అవగాహన వచ్చింది కదా. ఇలా ప్రతినామానికి అర్థం చెప్తే పరమాత్మ అంటే ఏమిటో మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఆయన అర్థమైపోయాక ఆయన్నే చింతన చేస్తే అదే అవుతావు నువ్వు ఇక్కడ. అందుకు పురుషం అవ్యయం. అంతేకాదు ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ. ఇదో అద్భుతమైనది ఈ సాధన. స్తువంతః కం కమర్చంతః అనేది సాధన అండి, సాధన. ఆ సాధన ఎలా చేయాలో ఇక్కడ చెప్తున్నారు. ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవచ అన్నాడు ఇక్కడ. అంటే ధ్యానము, స్తోత్రము, నమస్కారము వీటితో యజమానుడు కావాలి అన్నాడు. యజమానుడు అంటే బాస్ అనే అర్థంలో లోకంలో వాడతాం. యజమాని అంటే యజ్ఞము చేయువాడు అని అర్థం. యజమాని అనే మాటకి పూజక ఫలభోక్తాచ యజమాన అన్నారు ఇక్కడ. యజమాని అంటే అర్థం ఏంటంటే యజ్ఞం అంటే దేవతారాధన, ప్రధానమైన అర్థం అది. యజనం అంటే ఆరాధనే, దేవతని పూజించుటని యజ్ఞం అంటాం. అగ్నిహోత్రం ద్వారా చేసేది కూడా పూజేగా. అది ఎవడు పూజిస్తాడో, ఎవడికి ఆ పూజ యొక్క ఫలం అనుభవిస్తాడో, ఎవడు ఆ పూజ యొక్క ఫలాన్ని అనుభవిస్తాడో వాడు యజమాని అంటారు. ఒక యజ్ఞం చేస్తే ఫలితం ఎవడికి రావాలి? యజ్ఞం చేసిన వాడికి. ఋత్వికులందరికీ ఫలం ఇచ్చేస్తానే వాడు అనడు, యజమానే. ఇంతగా యజ్ఞం చేసింది ఎవరు? ఋత్విజులు. కనుక ఫలమందరూ మీరు తీసుకెళ్ళిపోండి అనరు కదా. వాళ్ళందరూ యజ్ఞం చేయరు, ఫలం ఈయనకి కావాలి. కనుక యజ్ఞానికి బాధ్యత వహించి అతడే పూజకుడు అవుతాడు. ఇతని పేరు మీదే వాళ్ళు చేశారు కదా, అందుకే పూజకుడు ఇతడు. దాని ఫలమంతా భోక్త కూడా ఇతడే అవుతాడు. అందుకే ఆ ఫలం తాను అనుభవించడం కోసం చేసిన ఋత్విజుడికి దక్షిణ ఇచ్చేసి ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. కానీ యజమాని అంటే యజ్ఞము ఎవడు నిమిత్తం చేసుకుంటున్నాడో వాడిని యజమాని అంటారు. అని యజమాని శబ్దానికి శంకరుడు ఇచ్చిన నిర్వచనం పూజక ఫలభోక్తాచ. పూజకుడు ఫలభోక్త. వాడు ఎలా చేయాలి? యజ్ఞం 3 విధాలుగా చేయాలి. ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమాన తమేవచ. మళ్ళీ తమేవ, ఒకే శ్లోకంలో 2 మార్లు. మొదటే తమేవచ అర్చయన్ని ఇచ్చామంటాడు, మళ్ళీ చివరికి తమేవచ అన్నాడు. తమేవచ అని చెప్పడంలో ఆయన్ని మాత్రమే అంటే పరమాత్మ యందు మాత్రమే దృష్టిని నిలబెట్టి 3 చెయ్యి నువ్వు. ఏది? ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ. అంటే ఇప్పుడు చెప్పబోయే విష్ణు సహస్రనామాల్ని నువ్వు 3ంటికి వాడుకోవచ్చు. అంటే విష్ణు సహస్రనామాలను నువ్వు ధ్యానం చెయ్యవు, అంటే మెడిటేట్ చెయ్యి. అంటే ఒక్కొక్క నామాన్ని అర్థ విచారణ చేస్తూ బుద్ధి నిలిపితే ధ్యానం. ఆ నామాలతో నువ్వు స్తోత్రం చెయ్యవు, స్తోత్రంగా చదువుకోవచ్చు. 3వది ఆ నామాలని నమస్కారానికి కూడా వినియోగించు అన్నాడు ఇక్కడ. నమస్కారం, ఎందుకంటే నమస్కారం చాలా విశేషమైనటువంటిది. స్వాహ స్వధ వషట్ అని యజ్ఞముల్లో ఎలాగైతే ఉంటాయో నమస్కారం వాటితో సమానం, అంత శక్తివంతం. స్వాహ స్వధ అనాలంటే దానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి, మంత్రాలు ఉండాలి. నమఃకి అవేమక్కర్లేదు, కానీ అవి ఎంత శక్తినిస్తాయో అంత శక్తినిస్తుంది. నమస్కారం ఏం చేస్తుందంటే పరమాత్మతో నిన్ను అనుబంధం కలిగించుతుంది. అది నమస్కారం యొక్క శక్తి అండి. అది తెలిస్తే ఎందుకు రామాయ నమః శివాయ నమః అంటే ఆ నమః అనగానే చాలు నీకు తెలియకుండా నీ అంతఃకరణం పరమాత్మతో అనుసంధానం అయిపోతుంది. ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది నమస్కారానికి. అందుకే మనం అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి చేసేటప్పుడు ఒక్కొక్క దానికి నమస్కారం కలుపుతాం. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే సహస్రనామాల్ని నువ్వు ధ్యానానికి వినియోగించుకోవచ్చు, సహస్రనామాల్ని స్తోత్రానికి వినియోగించుకోవచ్చు, సహస్రనామాలతో నమస్కారం చేసుకోవచ్చు అన్నాడు ఇక్కడ. 3 విధాలుగా చెప్పాడు ఇక్కడ. అది ఎలాగో అంటే 1000 నామాలు కదా ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క నామానికి నమః పెడితే నమస్యంశ్చ అయింది ఇక్కడ. అంటే విశ్వం, దానికి నమస్కారం పెట్టాలంటే నామం చతుర్థి విభక్తి చేయాలి. అప్పుడు విశ్వస్మై నమః, విష్ణవే నమః, వషట్కారాయ నమః, భూతభవ్య భవత్ ప్రభవే నమః అన్నప్పుడు 1000 మంత్రాలు పుడతాయండి. నమః తగలగానే నామ మంత్రం అయిపోతుంది. దానికి అంత శక్తి ఉంది నమస్కారానికి. మరి దాని ముందు బీజాక్షరాలు ఏమి లేను నువ్వెందుకు కలపడం? నమస్యంశ్చ అన్నారు కనుక నమస్కారం పెట్టచ్చు. ఈ 3ంటితో యజమాన, ఈ 3ంటితో నువ్వు భగవంతునికి పూజకుడుగా అయ్యేవనుకో ఫలభోక్తవు నువ్వే అవుతావు. ఇది ఒక అర్థం చెప్పారు. కానీ కొందరు భాష్యకారులు చక్కని మరొక అర్థం చెప్పారు. ధ్యానం చేయవచ్చు, స్తోత్రం చేయవచ్చు, నమస్కరించవచ్చు, యజ్ఞము చేయవచ్చు అన్నారు ఇక్కడ. అని అర్థం ఏంటి? సహస్రనామాల్లో ఒక్కొక్క నామంతో స్వాహాంతం చేసి దానితో హోమం చేయవచ్చు. విశ్వస్మై స్వాహ, విష్ణవే స్వాహ అంటే స్వాహాకారంతో హోమం కూడా చేయవచ్చు, యజ్ఞము చేయవచ్చు అని అర్థాన్ని కూడా చెప్పారు. అది కూడా స్వీకరించవచ్చు. ఈ విధంగా ఎలా ఆరాధన చేయాలో చెప్పారు చూసారా. ఈ జాగ్రత్తగా ప్రశ్నకు సమాధానం చేస్తే కిమేకం దైవతం లోకేకి జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం పురుషం అవ్యయం తమేవ
ఇదంతా కిమేకం దైవతంలోకి కింవాప్యేకం పరాయణం అయిపోయింది. స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభంకి తర్వాత సమాధానం చెప్పాడు. స్తోత్రం చేసిన, అర్చన చేసిన, నమస్కారం చేసిన ఈ నామాలతో వాడు అన్ని శుభాలు పొందుతాడు